హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే 2-3 డేస్ నుంచి కూడా వర్షాలు చాలా గట్టిగా కురుస్తున్నాయండి. ఇదంతా వర్షం ఫుల్గా పడుతుంది. మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపిగా పడుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఎండ బాగా కాసింది. ఇప్పుడైతే 2 డేస్ నుంచి కూడా వర్షం బాగా పడుతుంది. ప్లస్ ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే పిల్లల్ని బాగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సీజన్ బట్టి ఏంటంటే ఎండలో బాగా తిరిగేసి ఇప్పుడు వర్షంలో తడిస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటుంది. ఏంటంటే ఎక్కువగా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన డెంగ్యూ ఫీవర్లు వచ్చే అవకాశం ఉందండి. చాలా వరకు ఏంటంటే పిల్లల్ని బాగా చూసుకుని ఇంట్లోనే ఉంచుకుంటే బెటరు. ప్లీజ్ కేర్ ఎవర్ కిడ్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు ఏంటంటే పిల్లలు చాలా అస్వస్థకు గురి అయ్యే టైం అండి ఇది. ఎందుకంటే వాళ్ళని బాగా చూసుకుంటే మనం చాలా వరకు ఏంటంటే సేవ్ అయినట్టు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నాను, చిన్నపిల్లల్ని బాగా చూసుకోండి. అలాగే పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ రోడ్లు బాగా తడిసిపోయి ఉంటాయి కాబట్టి ఆ తడిసిపోయిన రోడ్ల నుంచి బైక్ మీద కానీ కార్ మీద కానీ లేకపోతే నడిచి కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే బైకులు బాగా ఇంపార్టెంట్గా బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా స్లోగా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే స్పీడ్ తక్కువగా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే పడిపోయినంటే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే హెడ్ ఇంజరీలు జరుగుతున్నాయి. ఇప్పుడు బాగా డ్రై అయితే పర్లేదు రోడ్లు, కానీ ఇప్పుడు తడిగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని స్లోగా వెళ్ళడం బెటరు. వెళ్ళక తప్పదు, కానీ ఏంటంటే కొంచెం కేర్ తీసుకుని ప్రికాషన్స్ తీసుకుంటే వెళ్తే బెటరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుని వేడి నీళ్ళు తాగి వాళ్ళకి ఏంటంటే మినిమం మంచి ఫుడ్ కూడా ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.